హలో అండి, పెసరట్టు చట్నీ చేస్తున్నానండి. పెసరట్టులోకి కాంబినేషన్ చట్నీ అండి. చూడండి, పల్లీలు వేయించుతున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సిమ్లో పెట్టి వేపుకోవాలండి. బాగా దూరగా వేయించుకోవాలండి. అప్పుడైతేనే చట్నీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా పెసరట్టులకు కరెక్ట్గా సరిపోతుందండి. సాయంత్రం ఇది డిన్నర్లేకని నేను ప్రిపేర్ చేస్తున్నానండి. బాగా దూరగా వేయించుకోవాలండి. చూడండి బాగా దూరగా వేయించుకోవాలండి. ఇలా వేపుకుంటేనే టేస్ట్ బాగా వస్తాయండి. పల్లీలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగుండవు. ఇవ్వండి, అందులోకి పచ్చిమిరపకాయలు కొన్ని, 3 చిన్నటాయి టమాటాలు, కొంచెం ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు, పోసు కోసం అండి కరివేపాకు. ఇక చూడండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేద్దామండి. మిరపకాయలు కొంచెం సగం సగం చించేసుకోవాలండి, లేకపోతే పలిగి చిల్లుతాయి మీదికి. నేను రోజు చించే వేసుకుంటాను, కానీ ఈరోజు అలాగే వేసేసాను. కానీ జాగ్రత్తగా వేపుకోవాలి. చూడండి ఎలా చిల్లుతున్నాయో. వేగిపోయాయండి. అదే ఆయిల్ దాంట్లోనే టమోటాలు వేసానండి, వేపుకుంటున్నాను. చూడండి, మగ్గనిచ్చుకోవాలండి. ఇదిగోండి, పల్లీలు ఇలా బాగా దోరగా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టుకుందామండి. వేరే పచ్చళ్ళు ఏమన్నా అయితే చట్నీలు రోట్లోనే నూరుకుంటానండి. ఈ దోశల్లో, ఇడ్లీలలో ఇట్లాంటి దానిలకైతే నేను మిక్సీలో వేసుకుంటానండి, మెత్తగా ఉండాలని. మిక్సీ పట్టుకుందామండి. ఇంకా ఇలా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ వేసుకొని టమోటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయలు అన్నీ వేసేసుకుందామండి మిక్సీలో. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు కూడా 1 స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే పెసరట్లు వేసుకుంటాం కదా అండి, మళ్ళీ ఎక్కువ అవుతుంది, చూసుకొని వేసుకోవాలి. మనం మిక్సీలో పట్టుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నామండి. చూడండి, పోసి పెట్టుకుందామండి. కడాయి పెట్టి అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసానండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం అవి బాగా చిటపటలాడి కొంచెం వేగాలండి. ఆవాలు కొంచెం మాడితేనే బాగుంటుందండి, లేకపోతే చేదుగా ఉంటాయి. ఏ పోసులైనా కొంచెం ఆవాలు ఎక్కువ వేడి కానివ్వాలండి, మాడిపోవాలి. ఎండుమిరపకాయలు వేసానండి, కల్లెమాకు కూడా వేసానండి. పోసి ఎగిపోయిందండి. ఇలా వేసేసుకుందామండి. వేసానండి. ఇగో చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, గరిటెతోటైతే బాగా సౌండ్ వస్తుందని వేపేటప్పుడు మీకు డిస్టర్బెన్స్గా ఉందని నేను ఈ చెక్క దాంతో వాడుతున్నానండి. అందుకని దీంతో ఇలా కలిపి చూపిస్తున్నాను.
ఇగో పెసర్లు నానబెట్టానండి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల పెసర్లు అండి. ఇక్కడ 1 గ్లాసు బియ్యం వేసానండి. నేను నానబెట్టి సపరేట్గా నానబెట్టుకున్నానండి. అంటే చాలా ఉన్నాయండి పెసర్లు నానబెట్టినవి, అందుకోసమే చాలా ఉన్నాయనేసి కొన్ని మొలకలు కడదాం ఆ మొలకలు కడదాం అనేసి నేను ఇట్లా సపరేట్గా నానబెట్టానండి బియ్యము ఇవి. లేకపోతే 2 పెసరపప్పు బియ్యం 2 కలిపి నానబెట్టుకోవచ్చు. నేను మొలకలు కట్టడం కోసమని అవి సపరేట్ నానబెట్టేశాను. ఇప్పుడు కలిపి మిక్సీ పట్టుకుంటాను. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల పెసర్లు వేయాలండి. మిక్సీ పట్టుకుందామండి 2 వేసి. చూడండి, పెసరట్లేకి బియ్యం వేసేసుకున్నాను మిక్సీలో. ఇది పట్టుకున్నాక కొంచెం మెదిగిన తర్వాత పెసర్లు వేసుకుందామండి. ఇంకా చూడండి, కొంచెం మెదిగిపోయింది. ఇప్పుడు పెసర్లు వేసుకుందామండి. ఇగో అండి, మిక్సీలో పట్టాను, రెడీ అయిపోయింది. చూడండి, ఇదండి ఇలా రుబ్బుకోవాలండి. చూడండి, నేను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్తో పాటు రేపు పొద్దున టిఫిన్ కూడా అవుతుంది కదండి, టిఫిన్ కోసం కూడా పనికి వస్తుంది కదా, అందుకోసమనే కొంచెం ఎక్కువ రుబ్బుకున్నాను. మీకు అవసరమైనంత రుబ్బుకొని చేసుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చండి. ఇట్లా రుబ్బుకున్న తర్వాత 1 అవర్ తర్వాత ఇంకా దోశలు వేసుకోవచ్చండి. ఎక్కువ నానాల్సిన అవసరం ఏం లేదండి. దోశ చేసి చూపిస్తానండి. అండి, పెసరట్టులేకి దీంట్లో పిండిలో కొంచెం ఉప్పు వేసాను చూడండి. ఉప్పు వేసి కలిపాను. దోశ వేసి ఇప్పుడు పెసరట్టు వేస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. కొంచెం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, బాగా రోస్ట్ అయ్యేదాకా. మన ఇష్టం అండి, 2 సైడ్ల కావాలంటే 2 సైడ్ల కాల్చుకోవచ్చు, లేదా 1 సైడ్ కాల్చుకొని కూడా తినవచ్చు. చూడండి, కాలిందండి, తీస్తున్నాను. చూడండి, ఇగో ఎలా వస్తుందో చూడండి. అంతేనండి. ఇక చట్నీ, ఇక చూడండి, చట్నీ పెసరట్టండి. అంతేనండి, ఇలా అన్నీ చేసేసుకోవడం అండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోలు అన్నీ వస్తాయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.